హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ చేద్దామా. నూనె వేడెక్కాక చెక్క, లవంగం, స్టార్పు, అత్తరు అదే రాళ్ళ ఆకు వేసేసి అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసారు ఫ్రెండ్స్, అది స్కిప్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఫ్రై అయ్యాక పసుపు వేసేసి పసుపు ఫ్రై చేసేసి పసుపు అయ్యాక చికెన్ వేసుకొని మంచిగా వాటర్ వదిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అప్పుడు మనము చేసుకున్న గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మళ్ళీ కారం వేసుకొని, కారం, ఉప్పు అంతా వేసుకొని పైకి ఆయిల్ అంతా కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు నేను కొబ్బరి, టమాటా అంతా పేస్ట్ చేశాను మిక్సీలో వేసి. ఆ పేస్ట్ని ఆ మిశ్రమంలో వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడకనించుకోవాలి. మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అలా పైకి వచ్చాక మనకు తగినంత వాటర్ వేసుకొని